పుల్లెల రవిశంకర్, కిరణ్ అండ్ కార్తీక్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు ద లైవ్. వంశీ, రామచంద్ర, రాజేష్, అందరికీ వెల్కమ్ టు మై లైవ్. ఈ టైంకి నేను ఇవాళ లైవ్కి రావడానికి రీజన్ ఒకటండి. యా ఐ హ్యావ్ కమ్ టు టాక్. కిరణ్ గారు, యా పవన్, డూ యూ స్పీక్ హిందీ? I speak, but I'm not that fluent in Hindi. So I am comfortable talking in English, Mr. Deepak. Worst life finder joined. Okay. Fine. Somashekar Reddy garu, andarki kuda welcome to my live andi. Just now I've gone through a news which I wanted to discuss with you guys. అంటే ఇప్పుడు గర్ల్స్ గ్లామరస్గా ఉన్నంత మాత్రాన రేప్స్ జరగాలి అని ఒక సైడ్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఆర్గ్యూయింగ్, అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ సొసైటీ మనం రియాలిటీస్ చూస్తే దారుణాలు అవుతున్నాయండి, విపరీతమైన దారుణాలు. లైక్ లేడీస్కి కావాల్సిన ఫండమెంటల్ బేసిక్ ఫ్రీడమ్ వాళ్ళకి లేదు. ఉల్టా వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఏమంటారు వాటిని, హెల్పోశ్రీ, యా, ఇంటి పని చేసుకొని నాలాంటి కొంతమంది జర్నలిస్టులు ఇంట్లో బయట అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ చేస్తున్నాం. బట్ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటలేదు, బయట వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. ఆబ్వియస్లీ అవుట్ సైడర్స్ ఆర్ అవుట్ సైడర్స్. సో ప్లీజ్ ట్రీట్ యువర్ ఉమెన్ లైక్ విమెన్ అండి. విమెన్ ఆర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ ప్రాపర్లీ అవుట్ సైడ్ ద సొసైటీ. ఇప్పుడే మనకు ఒక న్యూస్ ఏదొచ్చిందంటే, ఒక సివిల్ ఆఫీసర్ అండి, we have a new news from Delhi. She's born in 99 and Sabia Saifi అని రబియా కేసు అండి నడుస్తుంది. కొంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. ఫ్రెష్ కేస్ ఆఫ్ అ సివిల్ ఆఫీసర్ అండి. సివిల్ ఉమెన్ ఆఫీసర్ గాట్ రేప్డ్ అండ్ మర్డర్డ్ బ్రూటలీ. అండ్ ఇది అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయికే అసలు ఏ రకమైన రక్షణ లేదు. షీఈస్ బీన్ కిడ్నాప్డ్ అంట. She's been kidnapped, then gang raped, and then murdered by her own husband. Where the hell is this a justice? I don't understand. How many of you know that this has happened? Vikramanya, welcome to live. Sai Krishnan, Jack, Paramarais, Leela Sai Kumar, అండి భానుచందర్ గారు, సచిన్ దాస్, అందరు కూడా. యా కిరణ్, మీకు తెలుసా? గుడ్. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇన్వెస్టిగేషన్ చేశాక మీడియా వాళ్ళు కూడా, మేము మాస్ కమ్యూనికేషన్ చేసి జర్నలిజం చేసిన మాకు కొన్ని మీడియా ఎథిక్స్ ఉంటాయండి. దీని గురించి ఇంతవరకే మాట్లాడాలి, దీని గురించి మాట్లాడకూడదు, వాట్ యూ హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ యూ హ్యావ్ టు స్పీక్ అన్న సబ్జెక్ట్ చదువుకొని మరీ వచ్చాం. మేము పిచ్చోళ్ళం కాదు. 4 yearsగా మేము కంప్లీట్ 4 years we have spent our life in studios. బయట ప్రపంచం తెలియకుండా ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్, ఒక టెలివిజన్ స్టూడియోలో బయట సౌండ్ రాకుండా 4 years గడిపేస్తాం తెలుసా. అలాంటిది మేము సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చిన వాళ్ళ మీద విమెన్ మనకి శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఏమన్నా చేయొచ్చా? What the hell is going on, guys? సీరియస్లీ ఇది విన్నాక నేను రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోతున్నాను ఈరోజు. యాక్చువల్లీ ఈవినింగ్ నేను లైవ్ వచ్చినప్పుడు చాలా సరదాగా లైవ్లోకి వచ్చాను. బట్ దెన్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ రిపోర్టెడ్ దిస్ కేస్ ఆఫ్ సబియా సైఫీ, రబియా కేస్. నేనే దీన్ని జర్నల్ చేశాను దీంట్లో ఇంటూ మై డైరీ. వాళ్ళు ఏం రాశారంటే, I seriously hated the way the writer has written. అసలు ఎథిక్స్ లేవండి. ఎట్లా రాశారంటే, గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ సబియా సైఫీ వాజ్ అ సివిల్ డిఫెన్స్ ఆఫీసర్. షీ వాజ్ అ సివిల్ డిఫెన్స్ ఆఫీసర్. అకార్డింగ్ టు న్యూస్, షీ వాజ్ కిడ్నాప్డ్ అండ్ రేప్డ్ అండ్ మర్డర్డ్ బ్రూటలీ. And these criminals have not been found yet. What a pity, man. What an irony of situation. But Delhi police claims that soon they are going to find them. ఇంకెప్పుడండి? ఆమె ఇంకో జన్మెత్తక. నవనీత, హాయ్ అండి. ఐఎమ్ గుడ్. విక్రమన్య, ఐఎమ్ గుడ్.
అండ్ ఫస్ట్ న్యూస్ ఏంటంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ న్యూస్, అ మ్యాన్ క్లెయిమ్ టు బీ a woman's husband surrendered to Kalindikach PS, taking responsibility of the gruesome act. సిగ్గు శరము ఏమీ లేకుండా వెళ్ళి పెళ్ళాన్ని చంపేసి హాయిగా లొంగిపోయాడంట. వావ్, వాట్ అ రెస్పెక్ట్ ఆన్ లా, మ్యాన్. And the man said he was suspicious of her character and hence murdered her. First of all, she is a woman and she is a human being. ఆమె కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందండి జడ్జ్మెంట్ దట్ ఎనీ ఉమెన్ క్యాన్ చూజ్ హర్ పార్ట్నర్. who the fuck is someone to say accuse or suspiciousగా అవ్వడానికి ఏముంది దానిలో? షీఈస్ డూయింగ్ హర్ డ్యూటీ మోర్ దెన్ అ ఉమెన్. షేమ్ ఆన్ ద పబ్లిక్, షేమ్ ఆన్ ద సొసైటీ అండ్ దిస్ బ్లడీ లా ఇంత స్లోగా పోతుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత అప్పుడు వస్తుంది, ఆహా ఈ అమ్మాయి ఇట్లా చనిపోయిందా, ఓహో దండలేసి పూలు పెట్టండి. డోంట్ లిసన్ టు వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఇట్స్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. యా, ఐ డూ అండర్స్టాండ్ అండి కిరణ్ గారు, వాట్ ఎవర్ యువర్ సెడ్ ఇస్ కంప్లీట్లీ కరెక్ట్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, దొరకడానికి ఎందుకు లేట్ చేయాలి? ఇంత లేట్ ఏంటి? అక్కడే ఢిల్లీలోనే ఉంటారండి వాళ్ళు. అంతెందుకండి, అంత దూరం ఎందుకండి? వెన్ ఇట్ కేమ్ టు మీ ఆల్సో, మీ బీయింగ్ అ జర్నలిస్ట్, నాకు న్యాయం జరగలేదు మీకు తెలుసా? వెన్ ఐ హ్యావ్ గాన్ ఫర్ 2 to 3 కేసెస్, నా పోలీస్ వాళ్ళు నా గురించి ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ స్టార్టింగ్లో ఓకే ఇట్ వాస్ గుడ్, కానీ ఫైనల్గా వెన్ ఇట్ కేమ్ టు మై పేరెంట్స్, ఐ హ్యావ్ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ మై పేరెంట్స్. నాకు ఎక్కడండి న్యాయం జరిగింది? పీపుల్ ఆర్ బయాస్డ్ and shame on the society for being like this. Rest in peace. Delhi police is investigating this case, and according to the latest news, a man claimed to be the woman's husband. Woman's husband has to protect her, right? He himself went and murdered her for being gang raped. What the hell is this? ఆమె గ్యాంగ్ రేప్ అవ్వబడి ఆల్రెడీ షీ టుక్ పనిష్మెంట్ ఫర్ వాట్ షీ ఈజ్ నాట్ డన్. ఏమి తప్పు చేయకుండా షీ ఈజ్ ఆల్రెడీ టేకెన్ పనిష్మెంట్. అండ్ ఐ నో ఎవ్రీ వన్ నోస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ అ రేప్ ఈస్, రైట్? She already took the punishment of being raped by 4 different some strange men, being kidnapped. ఎంత ట్రామా ఉంటుందండి లేడీకి? ఆ ట్రామాని అంతా బేర్ చేసుకొని బయటపడ్డాక హస్బెండ్ వచ్చి మర్డర్ చేస్తాడా? డూ యూ కాల్ దిస్ అ హస్బెండ్? డూ యూ కాల్ దిస్ అ ఫ్యామిలీ? ఎక్కడ పోతుందండి వరల్డ్ అసలు నాకు అర్థం కాదు. అండ్ షీఈస్ బోర్న్ ఇన్ 99. ఎంత యంగ్ ఆఫీసర్ షీఈస్. ఏ పట్టుదల లేకుండా షీఈస్ ఇంటూ సివిల్ డిఫెన్సా అండి? ఎంత కష్టపడితే ఒక ఆడపిల్ల సేఫ్గా బయటికి వెళ్ళి ఇంటికి రాగలుగుతుందో. అండ్ షీ లుక్స్ రియలీ గుడ్. ఐ హావ్ సీన్ హర్ పిక్. షీ లుక్స్ రియల్లీ వెరీ గుడ్. గుడ్ లుకింగ్ ఉంటే ఒక రకమైన టార్చర్, గుడ్ లుకింగ్ లేకపోతే ఇంకొక రకమైన టార్చర్. మనుషుల్ని మనుషుల్లా చూడండి అబ్బా. ఎవడు రాశాడో కానీ దరిద్రుడిని 4 తన్నాలి. దిస్ ఇస్ నాట్ ద వే పీపుల్ రైట్ అ జర్నల్. దిస్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్ టు పబ్లిక్. అందుకే ఇప్పుడు లైవ్ వచ్చాను. నాకు ఇందాకే తెలిసింది దట్ దిస్ ఈస్ గోయింగ్. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎనీ న్యూస్ దట్ కమ్స్ అండ్ ఇట్ స్ట్రైక్స్ మై మైండ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ క్వైట్. అండ్ నా యూట్యూబ్లో కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. సో ప్లీజ్ కీప్ following, and if you have any other news information, do let me know. Nitin, hi andi. Yeah, Kiran garu, thanks for the conversation that you are doing here. You've been following it. Koncham relax avandi, don't get worked up. I'm already relaxed andi. Already see me being a girl, oka glamour lo చూస్తారండి గర్ల్స్ ని. ఎందుకో నాకు అర్థం కాదు. ఓకే, మేము బాగుండాలి, మేము బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు.
ఒకసారి ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే సెకండ్ టైం యాజ్ అ లేడీ ఇట్ ఈస్ అ ఫెమినిటీ. యాజ్ అ లేడీ నెక్స్ట్ టైం కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకోవాలని అనుకుంటారు. వెన్ యూ గో టు అ లేడీ సైకాలజీ యూ హ్యావ్ టు రీడ్. దట్ ఈస్ బేసిక్ అండి. ఇక చీర కట్టుకున్నా ఒంగొంగి చూస్తారు ఇక్కడ, యాజ్ ఇఫ్ నాకు ప్రపంచం తెలియనట్టు. మళ్ళీ మా పేరెంట్స్ వచ్చి నన్నే తప్పుపట్టారు. నా సిచ్యువేషన్ అంతే ఇంకా హారబుల్ అండి. అభిజిత్ 145 హాయ్ అండి. బట్ సూన్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దిస్ అవుట్. ఐఎమ్ గోయింగ్ టు డ్రాగ్ మై పేరెంట్స్ టు రోడ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఇట్లా ఒకవైపు ప్రపంచం ఇట్లా అన్యాయంగా చచ్చిపోతుంటే ఫ్యామిలీ వైజ్గా కూడా ఆడపిల్లలు లోపల నరకం అనుభవిస్తున్నారు. I don't want that to happen. So if you have anyone like that, please let me know. We are going to sue them down very soon. Guys, all the very best and keep protecting women andi. That is the only thing I wanted to say in today's live, and this live is going to be saved. I'll meet you tomorrow at 6:30. So please join me at 6:30 for tomorrow's live. Bye.